5 మినిట్స్లో సమ్మరైజ్ చేసేసి టుడే సెషన్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకే, స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అంటే మనం ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది కాన్సెప్ట్? స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటిది? స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటిది? మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. అంటే నా దగ్గర ఒక కోడ్ ఉంది, ఏ ఈక్వల్ టు అని చెప్పేసి నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది? 1 2 3 అనే క్యారెక్టర్స్తో నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉంది. దీనిలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ చూడు, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని నేనేం చేద్దాం అనుకున్నాను, ఒక లిస్ట్ లోపల ఐటమ్స్గా మారుద్దాం అనుకున్నాను. ఒక లిస్ట్ లోపల ఎలా మారుద్దాం అనుకున్నాను? ఐటమ్స్గా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ని తీసుకొని ఆ స్ట్రింగ్ని, అంటే మనం ఇంతకుముందు ఏం చేసాము, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఒక స్ట్రింగ్ ఉందనుకో, స్ట్రింగ్ని ఇంటీజర్గా మార్చాలి అంటే ఎలా మార్చాలో నేర్చుకున్నాం. లేదా ఒక ఇంటీజర్ నుండి ఫ్లోట్గా ఒక డేటాని మనం మార్చాలి అనుకో, ఎలా చేయాలి అంటే డేటా టైప్స్ అని, టైప్ కన్వర్షన్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనందరం ఏం చేసాము, ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని వేరే ఒక డేటా టైప్లోకి మనం మార్చడం మీ అందరికీ తెలుసు కదా ఎలా మార్చాలి అనేది. ఓకే, రైట్ నో మనందరం కూడా ఏం డిస్కస్ చేస్తామంటే మరొక టెక్నిక్ని డీల్ చేస్తాం అనమాట. అదేంటిదంటే ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక డేటాని లిస్ట్ రూపంలోకి మార్చడం అనమాట. ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక డేటాలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ లోపల ఐటమ్గా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అలా మార్చొచ్చు అనమాట. అలా మార్చాలి అంటే ఒక స్ట్రింగ్ని ఒక లిస్ట్ లోపల ఐటమ్గా కనుక మనం మార్చాలి అనుకో, అలా మార్చాలి అంటే మనకు ఒకే ఒక రూల్ ఉందన్నమాట, సింటాక్. ఆ సింటాక్ ఏంటిది అంటే అక్కడ మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ అంటే వేర్ అని రాస్తున్నాను. వేరియబుల్ నేమ్ చెప్పేసేసి దాంట్లోకి వెళ్ళేసి పక్కన డాట్ పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, స్ప్లిట్ అనే ఒక కాన్సెప్ట్ని వాడాలి. స్ప్లిట్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే హాఫ్ అని పెట్టాలి. హాఫ్ అని పెట్టి మధ్యలో ఏం చేయాలంటే సపరేటర్ అనేది వాడాలి. సప్ అంటున్నాను అనమాట. ఒక సపరేటర్ వాడడం అనేది చేయాలి. ఈ రూల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక డేటాని ఒక లిస్ట్ రూపంలో మనం ఏం చేస్తామంటే ఆ డేటాని ఐటమ్స్ రూపంలోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అలా కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం, దాంట్లో మనం బోలెడన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాం. వాటిలో ఒక్కొక్క టెక్నిక్ని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చుకుంటా వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ టెక్నిక్ ఏంది, డిఫాల్ట్ అంటే వైట్ స్పేసెస్ని డిఫాల్ట్గా తీసుకునే ఒక టెక్నిక్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అదేంటిది అనేది చూద్దాం. జస్ట్ 1 సెకండ్, సమ్మన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. యా, సో దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. ఏంటిది ఆ కాన్సెప్ట్? ఇప్పుడు నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఏమనుంది? స్ట్రింగ్, STRING స్ట్రింగ్ ఒకటి ఉందన్నమాట. ఏమనుంది స్ట్రింగ్? ఏమనుంది? రౌండ్ డబల్ కోట్స్లో నాకు ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏంటిది? 1 స్పేస్ 2 స్పేస్ 3 అంటే నాకేముందంటే ఒక డబల్ కోట్స్ లోపల ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. సమ్ క్యారెక్టర్స్ అని ఒక డబల్ కోట్స్ లోపల సమ్ క్యారెక్టర్స్ కనుక ఎన్క్లోడ్ కనుక అయ్యింది అనుకో, దాన్ని ఏమని పిలుస్తారు? మీ అందరికి తెలుసు ఏమని పిలుస్తారు నాన్న వసంత? మీకు తెలుసు కదా, స్ట్రింగ్ అని అంటారని తెలుసు కదా. ఓకే, ఆ స్ట్రింగ్ లోపల నేనేం చేశానంటే ఒక క్యారెక్టర్ నుండి మరొక క్యారెక్టర్ మధ్యలో ఏముందంటే స్పేసెస్తో ఉంది. ఇలా స్పేసెస్తో ఒక క్యారెక్టర్ మరొక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి మధ్యలో స్పేసెస్తో ఉన్న ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఓకేనా? ఇలాంటి క్యారెక్టర్స్తో ఉన్న ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ని నేను ఏం చేశానంటే లిస్ట్ లోపల ఐటమ్స్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఎలా మార్చానని చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే లిస్ట్ _ స్ట్రింగ్ అంటే ఆ స్ట్రింగ్ని నేను ఏం చేశానంటే లిస్ట్గా మారుస్తున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి, రూల్ ఏంది? నేను ఒక లిస్ట్ లోపల ఐటమ్గా మారుద్దాం అనుకున్నాను ఇక్కడ ఉన్న డేటాని. అలా మార్చాలంటే అప్పుడు నేనేం చేయాలి? స్క్వేర్ బ్రేసెస్. ఇక్కడ చూడు జాగ్రత్తగా రూల్ చెప్పాను కదా.
ఏంటిది రూలు? వేర్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి? డాట్ పెట్టేసి స్ప్లిట్ ఆఫ్ అని పెట్టి సపరేటర్ వాడాలి. అంటే మీ అందరికి ఇంత డైరెక్ట్‌గా తెలియట్లేదు అనుకో ఇప్పుడు డైరెక్ట్ వేసేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఒక లిస్ట్ లోపల ఒక్కొక్క ఐటెమ్‌గా మారుద్దాం అనుకుంటున్నాను. అవుట్‌పుట్‌లో నేను చూడాలి కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసాను. పెట్టేసి నాకేంది రూలు ఈ స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేనేం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను లిస్ట్ లోపల ఐటెమ్‌గా మార్చాలనుకున్నాం. అలా మార్చాలంటే రూల్ ఏంటి? ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఏంటిది? ఇక్కడ మనం తీసుకున్న డేటాలో దేన్ని మారుద్దాం అనుకుంటుంది? స్ట్రింగ్‌ని మారుద్దాం అనుకున్నాను. అందుకని స్ట్రింగ్ అని పెట్టాను. తర్వాత రూల్ ఏంది? డాట్ అని పెట్టాను. తర్వాత ఏం చేయాలి? ఒక కీవర్డ్ ఇవ్వాలి. ఏంటిది? స్ప్లిట్ ఆఫ్ అని పెట్టాలన్నమాట. హాఫ్ అని పెట్టేసి దానిలో సపరేటర్ పొజిషన్‌లో వితౌట్ ఏమీ ఇంటిమేషన్ చేయలేదు. ఏమీ ఇంటిమేషన్ చేయకుండా ఆవంతిని వదిలేసాను. ఆవంతిని వదిలేస్తే ఏమైంది అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ లోపల ఒక క్యారెక్టర్ నుండి మరొక క్యారెక్టర్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ వరకు ఉన్న వైట్ స్పేసెస్ వాటిని ఏమంటారు? స్పేస్ అంటారు. వైట్ స్పేసెస్ అంటారు. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్‌లో వైట్ స్పేస్ ఎక్కడ దాకా అయితే వస్తదో ఆ వైట్ స్పేస్ వచ్చే దాని ముందల ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే నా నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క ఐటెమ్‌గా మారడం అనేది జరిగిద్దనమాట. ఎప్పుడు స్ప్లిట్ ఆఫ్ అని పెట్టి దాంట్లో సెపరేటర్ ఏమీ ఇవ్వలేదనుకో అప్పుడు మనకేమొస్తదంటే వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న స్ట్రింగ్‌లో ఆ వైట్ స్పేస్‌కి బిఫోర్‌గా ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఒక్కొక్క ఐటెమ్‌గా మారిపోవడం అనేది జరిగిద్దనమాట. ఇది ఫస్ట్ మనం చెప్పుకున్న టెక్నిక్ అనమాట. దీంట్లో మనం ఏం చేసామంటే ఇక్కడికి ఇచ్చేసేసి మనం ఎంతైనా స్పేస్ ఇచ్చేస్తే ఎన్ని లైన్లైనా స్పేస్ ఇచ్చేస్తే ఇచ్చేసినా కానీ ఏం చేసిద్దంటే దానిలో వైట్ స్పేసెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఒక క్యారెక్టర్ తీసుకుంది. ఆ వైట్ స్పేసెస్‌కి బిఫోర్ ఏదైతే ఉంటదో ఆ మొత్తం లిస్ట్ లోపల అప్పుడు మనం ఏం చేస్తాము స్ప్లిట్టింగ్ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేయగలం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్‌కి సంబంధించిన వేరియబుల్ చెప్పేసి దాన్ని డాట్ పెట్టేసి స్ప్లిట్ ఆఫ్ అని పెట్టేసేసామనుకో అప్పుడు ఇలా మారిపోయింది. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే నేను ఇక్కడ స్పేసెస్ ఇచ్చాననమాట. డబుల్ స్పేసెస్ ఇస్తున్నాను. ప్రతి దాని తర్వాత కూడా నేనేం చేస్తున్నానంటే డబుల్ స్పేసెస్ ఇచ్చాను. నేనేం చేశానంటే ఈ స్ప్లిట్ ఆఫ్ అనే పొజిషన్‌లో నేనేం చేశానంటే సెపరేటర్ పొజిషన్‌లో డబుల్ కోట్స్ పెట్టేసి మధ్యలో ఒక స్పేస్ ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైద్దో చూద్దాం. అప్పుడు ఏమైద్ది అంటే నేను ఏదైతే ఏదైతే ఒక స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ ఏదైతే ఉందో ఆ స్పేసెస్ నేను ఇచ్చిన సింగిల్ స్పేస్ వరకు మాత్రమే ఒక ఐటెమ్‌గా ఉంటుంది. తర్వాత ఐటెమ్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క ఎంప్టీ క్యారెక్టర్‌గా రావడం అనేది జరిగిద్దనమాట. ఇదేంటిది అనేది మీరే ప్రాక్టీస్ చేసినప్పుడు మీ అందరికి అర్థమైతది. దీనికోసం మనం ఏం చేద్దాం అంటే ఇంకొక టెక్నిక్ నేర్చుకుందాం. ఏంటిది అంటే ఇక్కడ స్పేసెస్ తీసేసాను. ఈ స్పేసెస్ అన్నిటిని తీసేసి నేనేం చేశానంటే ఇక్కడ ఒక కామాస్ ఇస్తున్నాను. 1 కామా తర్వాత ఏం చేశాను 2 కామా ఏమని పెట్టానంటే 3 అని ఇచ్చాననమాట. ఓకేనా? ఓకే. 3 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే ఇప్పుడు ఇప్పుడేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది స్ప్లిట్ ఆఫ్ అని గనక పెట్టాననుకో అప్పుడు నాకేమైందంటే దీనిలో వైట్ స్పేసెస్ అనేవి లేవు. వైట్ స్పేసెస్ అనేవి లేవు కాబట్టి ప్రతిదీ కూడా ఏమైందంటే ఒకే డేటాగా వచ్చేసింది. అంటే నాకు లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ లిస్ట్ లోపల నేను తీసుకున్న వైట్ స్పేసెస్ లేవు కాబట్టి ఉన్న మొత్తం కూడా ఏమైందంటే ఒక్క ఐటెమ్‌గా మాత్రమే మారిపోయిందనమాట. అంటే డబుల్ మనం ఏం చేసాం స్ప్లిట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో సెపరేటర్ ఏమి ఇవ్వలేదనుకో మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల ఏవైతే వైట్ స్పేసెస్ ఉంటాయో ఆ వైట్ స్పేసెస్ లేని డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే ఒకే ఐటెమ్‌గా మారడం అనేది జరిగిద్దనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను తీసుకున్న స్ట్రింగ్ లోపల ఏం చేసేసాను ప్రతి స్ట్రింగ్ ప్రతి మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల ఒక క్యారెక్టర్ నుండి మరొక క్యారెక్టర్‌కెళ్ళేటప్పుడు ఏం చేసేసానంటే కామా అనేది మెన్షన్ చేశాను. ఆ కామా ఉన్నంత వరకు బిఫోర్ ఏదైతే ఉందో అదంతా ఒక ఐటెము. కామా నుండి ఇంకో కామా వరకు ఉన్న డేటా మొత్తం ఒక ఐటెమ్‌గా గనక తీసుకోవాలనుకో, అలా తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే,
ఇదే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్లో మనం ఏం చేస్తామంటే డబల్ కోట్స్ పెట్టి ఆ డబల్ కోట్స్ మధ్యలో కనుక ఒక కామా కనుక ఇచ్చామనుకో సపరేటర్ పొజిషన్లో మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ని మాత్రమే లిస్ట్లో కన్వర్ట్ చేస్తున్నాం. అందుకోసం స్ట్రింగ్ అనే సింబల్ పెట్టి ఆ స్ట్రింగ్లో మనం ఏం తీసుకుంటున్నాం అంటే కామాని తీసుకుంటున్నాం. కామాని తీసుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక స్ట్రింగ్ నుండి మనం తీసుకున్న స్ట్రింగ్లో కామా ఏదైతే ఉంటుందో ఆ కామా ముందల వరకు ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక్కొక్క ఐటమ్గా తీసుకో అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా వసంత? ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి అన్ని నంబర్సే కాకుండా నేనేం చేశానంటే క్యారెక్టర్స్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? డబుల్ కోట్స్ తీసుకొని ఆ డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాను. దీంట్లో వెళ్ళి నేను ఏం చేశాను సపరేటర్ పొజిషన్లో నేనేం చేశాను స్ట్రింగ్లోనే కదా నేను స్ట్రింగ్ని లిస్ట్లో ఐటమ్స్గా మారుస్తున్నాను. అలా మార్చేటప్పుడు ఇక్కడ ఏ అని పెట్టాను. ఏ అని పెట్టానంటే ఏమైంది? ఇందాక కామా పెడితే ఏమైంది? కామా అనేది మనం తీసుకున్న స్ట్రింగ్లో కామా ఏదైతే ఉంటుందో ఆ కామాకి ముందర ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేసింది? ఒక ఐటమ్గా తీసుకుంది. ఆ కామా తర్వాత నుండి మరొక కామా వరకు ఉన్న ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో వాటన్నిటిని ఒక ఐటమ్గా తీసుకుంది. అదే ఇప్పుడు నేను ఏ అని పెట్టాను ఏం జరిగిద్ది? ఏం జరిగిద్ది? వసంత, ఇస్ ఇట్ ఆడబుల్? సతీష్? ఓకే. ఏం జరిగిద్ది ఇక్కడ ఏ అని పెట్టాను అప్పుడు ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దంటే నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో ఏ అనే క్యారెక్టర్ ఏదైతే వస్తుందో ఆ ఏ అనే క్యారెక్టర్ ముందర ఉన్న డేటా మొత్తం కూడా ఏమైద్ది అంటే ఒక ఐటమ్గా మారిపోయింది. ఆ తర్వాత ఏ నుండి మరొక ఏ వరకు ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే ఒక ఐటమ్గా మారిపోవడం అనేది జరిగింది అనమాట. అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది? పైథాన్ ఈ స్పేస్ అనేది ఏదైతే ఉందో అక్కడ దాకా ఏమైందంటే ఒక ఐటమ్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? తర్వాత స్పేస్ ఉంది కదా ఆ స్పేస్ నుండి మరొక ఏ వరకు వచ్చే అంత మొత్తం కూడా ఏమైందంటే ఒక ఎలిమెంట్గా మారిపోయింది. ఆ తర్వాత నుండి మరొక ఏ వచ్చే వరకు ఏదైతే ఉంటుందో క్యారెక్టర్స్ అవన్నీ కూడా ఏమైంది? ఒక డేటాగా మారిపోవడం అనేది జరిగిందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ డేటా తీసుకుంటే ఆ స్ట్రింగ్ డేటా నుండి మనం ఏం చేసామంటే లిస్టు లోపల ఒక్కొక్క ఐటమ్గా కనుక మనం మార్చాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ డేటాని మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోపల ఐటమ్గా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరొక 2 కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఓకే. అలానే మరొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. అదేంటిదంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే జాయినింగ్ స్ట్రింగ్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే. జాయినింగ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది కనుక మనకి బాగా అర్థమైంది అంటే ఫర్దర్‌గా థింగ్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఈజీగా అండ్ యాక్సలరేటెడ్ వేలో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. హర్ష, కెన్ యూ రికార్డ్ ఫర్ టుడే సెషన్ ఆల్సో? Okay. Just 1 second. Wi-Fi. యా, మనం ఈ జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. దాంట్లో ఏంటిదంటే ఫస్ట్ థింగ్ జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయినింగ్ ఏ ప్రీవియస్లీ వసంత ఇందాక సెషన్లో మనం ఏం చేసాం అంటే ఏంటిది ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ నేనేం చేశాను లిస్ట్ లోపలికి
ఐటమ్గా నేను ఏం చేశాను అంటే స్ప్లిట్ అనేది చేసేసాను. ఓకే, అలా స్ప్లిట్ చేయడం ఏంది అనేది మీ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు జాయినింగ్ అన్నారు. జాయినింగ్ అంటే దాని మీనింగ్ ఏంది? జాయినింగ్ అంటే దాని లిస్ట్లో మీనింగ్ ఉన్న ఏంది? స్ట్రింగ్స్ అన్నిటిని జాయిన్ చేయడం. ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ లోపల ఏవైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేయాలంటే ఎలా జాయిన్ చేస్తాము అనేది ఇప్పుడున్న సెషన్ అన్నమాట. జస్ట్ 1 సెకండ్, సమ్మన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. ఓకే, ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటిది? జాయినింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటిది? అగైన్ ఒకసారి డిస్కస్ చేస్తుంది. ఏంది ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ని తీసుకొని ఆ స్ట్రింగ్ లోపల మనం ఏం చేసాము, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేసేసాము, ఏమేం చేసాము, ఒక లిస్ట్ లోపల ఒక్కొక్క ఐటమ్గా మార్చడం అనేది చేస్తాం. ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే మరొక కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటున్నాం. అదేంటిది మనం నేర్చుకుంటుంది ఈ రోజు సెషన్లో? జస్ట్ 1 సెకండ్. ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మరొక కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అదేంటిదంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే ఒక లిస్ట్ లోపల స్ప్లిట్ అయిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా జాయిన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే హెచ్యూ అనేది చేయొచ్చు. అంటే ఒక లిస్ట్ తీసుకొని లిస్ట్ లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు, స్ట్రింగ్ లోపల ఐటమ్స్గా మార్చడాన్ని ఏమని పిలుస్తారంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అంటే ఎలా అనేది ఒకసారి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే ఏ అనే ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ లోపల నేను ఏం చేశాను, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. 1 స్పేస్ 2 స్పేస్ 3 అని తీసుకున్నాను. ఈ మొత్తాన్ని నేను ఏం చేశాను, ఈ మొత్తాన్ని లిస్ట్ లోపల ఐటమ్గా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలంటే ఎలా? నేను ఏం చేశాను, ఒక లిస్ట్ తీసి ఆ లిస్ట్ లోపల స్ట్రింగ్ 1 ఏం చేసి స్ట్రింగ్ 2, అలానే ఇంకోటి ఏం చేశాను, స్ట్రింగ్ 3, ఇంటీజర్ 3 అనే ఐటమ్గా నేను ఏం చేశాను అంటే మార్చాను. అలా మార్చాలి అంటే నేను ఏం చేశాను, స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేశాను, నేను ఒక స్ట్రింగ్ లోపల ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను ఏం చేశాను, ఇలా ఒక లిస్ట్ లోపల ఒక్కొక్క ఐటమ్గా మార్చాను. ఇలా మార్చడంలో మీ అందరికి వచ్చినట్టేనా? ఇంకెవరికైనా డౌట్ ఉంది? ఎవరికి లేవు కదా? ఈ సెషన్లో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకొక మెథడ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఏంటిది? 1 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్తో, అలా నేను ఇప్పుడు ఏం చేశాను, 2 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్తో నేనేం చేశానంటే మరొక ఐటము, అలానే 3 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్తో ఉన్న మరొక డేటా తీసుకున్నాను. ఈ డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఒక స్ట్రింగ్ రూపంలోకి మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తారంటే ఇందాక స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తాము, జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఒక లిస్ట్ లోపల ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం అనమాట. ఈ జాయినింగ్ చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉంటుంది కదా, ఆ రూల్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఆ రూల్ని ఏమని పిలుస్తారు? సింటాక్ అని పిలుస్తారు. దాని యొక్క సింటాక్ ఏంటిది అంటే మనం ఏదైతే స్ట్రింగ్ని మారుద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ఏదైతే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, జాయిన్ చేయాలనుకుంటున్నామో ఒక లిస్ట్ లోపల ఐటమ్కి ఏదైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ జాయిన్ చేయాల్సిన స్ట్రింగ్ క్యారెక్టర్ని చెప్పేసేసి దాని పక్కన మనం ఏం చేయాలి, డాట్ అనేది పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి, ఒక కీవర్డ్ జాయిన్ అని పెట్టేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్ అనేది పెట్టాలన్నమాట. సపరేటర్ అంటారు కదా, ఇక్కడ ఏం చెప్తారంటే సీక్వెన్స్ అంటారు. సీక్వెన్స్ అంటే వేరియబుల్ నేమ్ అనేది పెట్టాలన్నమాట. అలా పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక సపరేట్ అయిపోయి ఉన్న ఒక లిస్టులో ఒక్కొక్క ఐటెంతో ఉన్న ఒక క్యారెక్టర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే
కంబైన్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తాం ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేనా. దానికోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒకటి ఉందన్నమాట. ఏంటిది? స్ట్రింగ్ అండర్స్కోర్ ఏ అని ఒకటి ఉందన్నమాట. స్ట్రింగ్ అండర్స్కోర్ ఏ అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ నేనేం చేస్తానంటే స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. అందుకోసం నేనేం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్ ఏం చేశాను స్ప్లిట్ అని రాశాను అనమాట. అంటే నేనేం చేద్దాం, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను, స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను లిస్ట్ రూపంలో. అలా మార్చాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే ఒక లిస్ట్ లోపల పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. అలా స్ప్లిట్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఎలా చేస్తాం చూడు, వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ ఏంటి, స్ట్రింగ్ అని చెప్పాను. తర్వాత ఏం చేశాను, డాట్ అని పెట్టాను. స్ప్లిట్ అని చెప్పేసాను. తర్వాత నేను ఏం చేశాను, హాఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి డబుల్ కోట్స్ పెట్టేసి ఏ అని ఇచ్చాను. అంటే అప్పుడు నాకు ఏమైద్ది నాన్న, ఇప్పుడు నేను వెళ్ళేసి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి లిస్ట్ అండర్స్కోర్ స్ప్లిట్ అని పెట్టాను అనమాట. అప్పుడు నాకు ఏమని రావచ్చు అవుట్పుట్, మనం ఏమని రావచ్చు, మనం తీసుకున్న స్ట్రింగ్ లో ఏ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్కి ముందర ఉన్న డేటా మొత్తం కూడా ఒక లిస్ట్ లో ఉన్న ఐటమ్ గా మారిపోయింది. ఓకేనా. ఇప్పుడు నా దగ్గర ఏమంది, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఏమని బోలెడన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా. ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే కంబైన్ చేద్దాం అనుకున్నాను. అలా కంబైన్ ఎలా చేయాలనుకున్నాను, ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అంటే కంబైన్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా కంబైన్ చేసేసి నేనేం చేద్దాం అంటే ఒక స్ట్రింగ్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా యాక్చువల్గా ఉండాల్సింది. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే జాయిన్ అండర్స్కోర్ స్ట్రింగ్ అని రాసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ జాయిన్ చేస్తున్నాను. ఎలా జాయిన్ చేస్తున్నాను, జాయిన్ చేయాలంటే ఏంటి సింటాక్స్, ఏం చేయాలి, మనం ఏదైతే జాయిన్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్ యొక్క ఆపరేటర్ పెట్టాలి. ఏం చేద్దాం అనుకుంటున్నాను, వీటన్నిటి మధ్యలో నేను ఏం చేద్దాం, ఏ అనే వేరియబుల్ని ఇద్దాం అనుకున్నాను. ఏ అనేది ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే డాట్ పెట్టాను. తర్వాత ఏం చేయాలి, కీవర్డ్ చెప్పాలి. ఏమని చెప్పాలి, జాయిన్ అని చెప్పాలి. జాయిన్ అని చెప్పేసి కాలం పెట్టేసి నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ స్ట్రింగ్ని నేను జాయిన్ చేద్దాం అనుకుంటుంది, ఏం చేద్దాం అనుకుంటున్నాను, లిస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్ అనే ఐటెంలో ఉన్న స్ట్రింగ్ దాన్నైనా నేను చేద్దాం అనుకుంది. అందుకోసం నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్ అని ఏదైతే తీసుకున్నానో ఆ లిస్టులో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాను, జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అలా జాయిన్ చేయాలంటే ఇలా రాసేసేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే జాయిన్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని ఉంచండి, అది ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాము. ఏమైందో చూడండి, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వచ్చేసిందా. అంటే మనం ఏం చేసాము, ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్లో మనం ఏదైతే ఒక సపరేటర్ సహాయంతో ఏ డేటా వరకు లిస్టులో ఉన్న ఐటమ్గా మార్చాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేసామంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం మార్చేస్తాం. అలానే మనం ఏం చేసామంటే ఒక లిస్టులో ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే కంబైండ్ చేద్దాం అనుకున్నాను. అలా కంబైండ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, జాయినింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, జాయిన్ అనేది చేయాలి. అలా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అక్కడ డబల్ కోట్స్ పెట్టి మనం ఏదైతే సపరేటర్గా చేద్దాం అనుకుంటున్నామో ఆ సపరేటర్ ఆపరేటర్ని అక్కడ వాడాలన్నమాట. ఏం చేద్దాం అనుకున్నాను, నా దగ్గర ఇందాక స్ట్రింగ్ లిస్ట్ ఉందన్నమాట. దాంట్లో ఏముంది, పైథాన్ ఈజ్, తర్వాత ఏ అనేది వచ్చేసేసి తర్వాత నాకేం కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రావాలి. అలా అంతా రావాలి అంటే అప్పుడు నేనేం చేశాను, ప్రతి క్యారెక్టర్ మధ్యలో ఏ అనేది పెడితే సరిపోయింది కదా, అలా ఏ అనేది పెట్టాలి అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే డబల్ కోట్స్లో ఏ అని పెట్టానంటే ఏమైందంటే అక్కడ లిస్ట్లో ఉన్న ప్రతి కామా తర్వాత క్యారెక్టర్ ఏమైందంటే ఏ అనే క్యారెక్టర్తో ఏమైంది, జాయిన్ అయిపోయింది అనమాట. అలా జాయిన్ అయిపోయి ఓవరాల్గా ఉన్న స్ట్రింగ్ ఏదో తెప్పి అని చెప్పాను.
అలా తెప్పియాలి అంటే మనం ఎలా చేస్తామంటే ఇలా చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే దీని రూల్ గుర్తు పెట్టుకుంటే చాలు అనమాట. ఎందుకంటే ఇది చాలా రేర్గా వాడతాం అనమాట. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. అదేంటిదంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ప్రోగ్రామ్ కనపడుతుంది చూడండి. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఉంది. దాంట్లో నాకేముందంటే లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4 అని ఉంది. తర్వాత నేను ఏం చేశానంటే స్ట్రింగ్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని కామా పెట్టేసేసి నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టి కామా పెట్టి డాట్ అని పెట్టి జాయిన్ అని పెట్టి తర్వాత నేను ఏం చేశాను లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చాను అనమాట. తర్వాత ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ ఏ అని ఇచ్చాను అనమాట. అంటే అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. ఈ స్క్రీన్ మీద చూసిన ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్కి అవుట్పుట్ ఏం రావచ్చు. వాట్ విల్ బి ద అవుట్పుట్? సో ఏమని రావచ్చు అంటే ఏమని వస్తుందంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఏమని వస్తుందంటే ఒక సింటాక్ ఎర్రర్, టైప్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఎందుకు అలా వస్తుంది అంటే మనం ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్ని మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్లా మార్చాలి అంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి? ఆల్వేస్ ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నప్పుడు మాత్రమే మనము దాన్ని జాయిన్ చేయగలమంటే ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతాయి అంటే ఒక్కొక్క ఐటమ్ అనేది ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అవి ఏమవుతాయి అంటే మనకి ఒక స్ట్రింగ్ రూపంలో జాయిన్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా చేయాలి అంటే మనకి ఏమవుతుందంటే ఇలాంటి ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఏంటిది, దాని మీనింగ్ ఏంటనేది ఒకసారి చూసుకొని వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కోడ్ని 1 by 1 లైన్ రాసుకుంటూ వెళ్తాను. ఏం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాశాను. ఏ అని రాసేసి నేను ఏం చేశానంటే లిస్ట్ ఆఫ్ అని పెట్టాను. లిస్ట్ ఆఫ్ అని పెడితే దాని మీనింగ్ ఏంది? లిస్ట్ ఆఫ్ అని పెడితే దాని మీనింగ్ ఏంది? ఏంటిది లిస్ట్ ఆఫ్ అని పెట్టానుకో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట ప్రీవియస్లీ. ఏంటిది దాని మీనింగు తెలీదా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ ఇచ్చాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్లో నేను చేశాను RED, రెడ్ అని తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి లిస్ట్ ఆఫ్ అని పెట్టి ఏ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దామా? ఏమైందంటే నేను తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్లో ఉన్న ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైంది ఒక్కొక్క ఐటెంగా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఏం జరిగింది, స్ట్రింగ్ అంతా కూడా ఏమైంది ఆ స్ట్రింగ్లో ఉన్న ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైంది ఒక్కొక్క ఐటెంగా స్ప్లిట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే లిస్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో డీల్ చేస్తాం. ఇలా డీల్ చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా? సతీష్, డూ యూ హ్యావ్? నో సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను దీంట్లో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఒక లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా ఏం చేస్తున్నాను, కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తున్నాను, ఒక డేటాని లిస్ట్ లోపల ఉన్న ఐటెంగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రేంజ్ ఆఫ్ అని రాస్తున్నాను అనమాట. రేంజ్ ఆఫ్ 4 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది? దీని మీనింగ్ ఏంది? ఎనీబడి కెన్ గెస్? 0, 1, 2, 3. రేంజ్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏంటిది దాని మీనింగ్ ఏంటి? రేంజ్ ఆఫ్ 4 అంటే మీనింగ్ ఏంటంటే 4 అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ 4 అనే నెంబర్ ఏదైతే ఉందో దానికి బిఫోర్ దాకా ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్స్ని ప్రింట్ చెయ్యాలి అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే రేంజ్ ఆఫ్ అని పిలుస్తాం. అంటే ఏమేమి వస్తాయి? రేంజ్ ఆఫ్ 4 అంటే దాని మీనింగ్ ఏంది? 0, 1, 2, 3 అనేవి వస్తాయి. ఆ వచ్చిన డేటా మొత్తాన్ని నేను ఏం చేయమంటున్నాను, ఒక లిస్టు లోపల ఐటెంగా మార్చమన్నాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టాను. అప్పుడు ఏమైంది అంటే రేంజ్ ఆఫ్ 4 అని పెట్టానంటే నాట్ ఇన్క్లూడెడ్ 4 కాకుండా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, 0, 1, 2, 3 అనే క్యారెక్టర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా నేను ఏం చేయమన్నాను, ఒక లిస్ట్ని ఫామ్ చేసి ఆ లిస్ట్ లోపల ఒక్కొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేయమన్నాను, ఒక్కొక్క ఐటమ్గా మార్చమన్నాను.
ఇప్పుడు నాకేమైంది, ఒక లిస్ట్ ఫామ్ అయింది. ఆ లిస్ట్లో 0 అనే ఒక ఇంటీజర్, 1 అనే ఒక ఇంటీజర్, 2 అనే ఒక ఇంటీజర్, 3 అనే ఒక ఇంటీజర్ ఉంది. ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేనేం చేద్దాం అంటే జాయిన్ చేద్దాం అనుకున్నాను ఒక స్ట్రింగ్లో. అలా జాయిన్ చేయాలంటే అప్పుడు నేనేం చేశాను, ఏం చేశాను స్ట్రింగ్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను. నేను జాయిన్ చేద్దాం అంటే ఏం చేశాను, కామా అనే ఆపరేటర్ ఏదైతే ఉందో ఆ కామా తీసేస్తే అన్ని కూడా కలిసిపోతాయి కదా, అందుకని కామా అనే ఒక ఆపరేటర్ పెట్టాను. స్ట్రింగ్ని పక్కన ఏం చేశాను, డాట్ అని పెట్టాను, జాయిన్ అని రాశాను. తర్వాత నేను బ్రాకెట్ పెట్టేసి ఏటీని జాయిన్ చేస్తుంది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న డేటాని జాయిన్ చేస్తున్నాను. తర్వాత నేను కిందకి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే స్ట్రింగ్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏమని వచ్చింది ఎర్రర్ వచ్చిందో చూడండి. ఇక్కడ ఏమని వచ్చింది, టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. టైప్ ఎర్రర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్ లోపల ఐటమ్స్ని ఒక స్ట్రింగ్ రూపంలో గనక మనం కన్వర్ట్ చేయాలి అంటే మనం చేయగలం. అంతేగాని ఒక లిస్ట్ లోపల ఐటమ్స్ అనేవి ఇంటీజర్ రూపంలోనో ఫ్లోట్ రూపంలో గనక ఉన్నాయి అనుకో వాటన్నిటిని కూడా మనం ఎప్పటికీ కూడా ఏం చేయగలమంటే కన్వర్ట్ అనేది చెయ్యలేము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? కావాలంటే తెలుసుకోవాలని ఒక్కసారి చూద్దామా? ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఇదంతా ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో నేనేం చేశానంటే డబుల్ కోట్స్లో 1 కామా అని పెట్టాను. ఒక ఐటెం పెట్టినాను, స్ట్రింగ్ ఐటెం 1 కామా అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను 2 అని పెట్టాను అనమాట. అని పెట్టేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే సేమ్ ఆపరేటర్ అప్లై చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, అవన్నీ కూడా ఏమైనాయి 1 కామా 2 అనే ఒక స్ట్రింగ్గా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? అవన్నీ కంబైండ్ అయిపోయింది. ఓకేనా? ఓకే. అదే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను, కామా అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు ఏమైనాయి 1, 2 అనే ఐటమ్స్గా అది ఏమైంది కన్వర్ట్ అయిపోయింది 1, 2 అనే ఐటమ్గా. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ స్ట్రింగ్స్ తీసేసాను అనమాట. స్ట్రింగ్స్ తీసేసి లిస్ట్లో 1 అనే ఇంటీజర్ 2 అనే ఇంటీజర్గా పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను అంటే సపరేట్గా ఇదే అప్లై చేసి చూశాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక లిస్ట్ లోపల మనం ఏదైతే స్ట్రింగ్ రూపంలో ఉన్న ఐటమ్ని మాత్రమే మనం ఆల్వేస్ జాయిన్ అనేది చేయగలము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. అంటే మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఒక డేటా ఏదైతే ఉందో ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని లిస్ట్ లోపల ఐటెంగా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, స్ప్లిట్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం. అలానే ఒక లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్ట్రింగ్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఓకే. అది ఏంటిదంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే. అసలు నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటిదనే చూద్దాం. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏమనుంది అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఏమనుంది? జస్ట్ వన్ సెకండ్. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఏమనుంది? ఏ ఈక్వల్ టు అనేసి నా దగ్గర అంటే రవి అనే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దాంట్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఏ అనే క్యారెక్టర్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి? అలా చేయాలంటే మనం ఏం చేస్తాం? ప్రింట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్ 1 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్లో నుండి
పర్టికులర్ పొజిషన్ ఎట్లా చెప్పాను, కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ప్రతి క్యారెక్టర్ను కూడా 0 నుండి కౌంట్ చేస్తుంది. 0, 1, 2, 3 అలా ఏం చేస్తుంది, ప్రతి క్యారెక్టర్ మీద కూడా ఏం చేస్తుంది, పొజిషనింగ్ అనేది చెప్తుంది. దాన్ని ఇండెక్సింగ్ అంటారు. ఆ ఇండెక్సింగ్ ఆధారంగా మనం ఏ డేటా అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకుంటున్నాం. ఓకే, అలానే నాకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఏంటిది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక, నాకు లిస్ట్ అండర్ స్కోర్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముందంటే ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏ ఐటమ్స్ ఉంది, 1, 2, 3, 4 అనే ఐటమ్స్తో నాకు ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ లోపల నేను ఏం చేశానంటే 3 అనే ఐటమ్ ఉంది చూడండి, ఇంటీజర్ 3 అనే ఐటమ్ని తెచ్చుకోవాలనుకున్నా. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, అలా ఆ 3 అనే ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ని నేను తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఎలా తెచ్చుకోగలను? ఎనీబడి నోస్? ప్రింట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ అంటే సింటాక్స్ ఈస్ వేరియబుల్ నేను చెప్పాను. తర్వాత స్క్వేర్ బ్రేసెస్ 3 అంటే 4 అనే నెంబర్ వస్తుంది, 2 అని పెడదాం. అంటే 2 అని పెట్టేసి నేను ఏం చేస్తాను అంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటెంలో సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకున్నాను అనమాట. ఓకేనా? ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మరొకటి చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశాను, నేను తీసుకున్న లిస్టులో ఉన్న ప్రతి ఐటెంకి కూడా నేను ఏం చేశాను, పొజిషనింగ్ అనేది చెప్పాను. అలా పొజిషనింగ్ అనేది చెప్పాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, 0 నుండి స్టార్ట్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ని 0 నుండి కౌంట్ చేసుకొని 0, 1, 2, 3, 4 అట్లా నేనేం చేశాను, నంబరింగ్ ఇచ్చుకుంటా వెళ్ళాను అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే అలా చేయడాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఇండెక్సింగ్ అని పిలుస్తారన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో ఒక లిస్ట్ లోపల ఐటమ్స్ అనేవి తెచ్చుకోవాలనుకో, ఇందాక నేనేం చేశాను, స్ట్రింగ్ తీసుకున్నాను, ఆర్ఈడి రెడ్ అని తీసుకున్నాను. దాంట్లో ఈ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకున్నాను. ఈ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకో, నేను తీసుకున్న స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి చెప్పాను, 0, 1, 2 అనే, అంటే 0 నుండి స్టార్ట్ చేసి నేనేం చేశాను, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్తో నేనేం చేశాను, ఇండెక్సింగ్ అనేది చేసేసి దాని ద్వారా నేనేం చేశాను, నాకు కావాల్సిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకోవడం అనేది చేశాను. అలానే నేనేం చేయొచ్చు అంటే పాజిటివ్ ఇండెక్సింగే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఒకలో ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే దాన్ని కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా తెచ్చుకుంటారు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్లో డేటా ఏమని ఉంది అంటే 5 అనే ఒక ఇంటీజర్ 5 అనే ఒక ఐటము, 4 అనే ఒక ఐటము, 3 అని ఒక ఐటము, 2 అని ఒక ఐటము, 1 అనే ఒక ఐటెంతో నాకు ఏముందంటే ఒక లిస్ట్ అనేది ఫామ్ అయి ఉందన్నమాట. ఆ లిస్ట్ నేను జనరల్గా తెచ్చుకోవాలనుకో, ఇండెక్సింగ్ చేయాలంటే కంప్యూటర్ ఎలా చేస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుంది, ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని 0 ఆఫ్ ద పొజిషన్గా చెప్పింది. తర్వాత క్యారెక్టర్ని తర్వాత ఉన్న ఏదైతే ఐటమ్ ఉందో దాన్ని ఏం చేస్తుంది, 1గా చెప్తుంది. తర్వాత ఉన్న ఐటమ్ని 2, తర్వాత ఉన్నదాన్ని 3, తర్వాత ఉన్నదాన్ని 4. ఇలా ఏం చేస్తుంది, 0 నుండి కౌంట్ స్టార్ట్ చేసేసి ఏం చేస్తుందంటే అప్ టు లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అంతవరకు ఏం చేస్తుంది, నంబరింగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తాము, మనకు కావాల్సిన ఐటమ్ని యాక్సెసింగ్ అనే లిస్ట్ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నాం. అలానే లిస్ట్ యాక్సెసింగ్లోనే మనం ఏం చేస్తున్నామంటే నెగిటివ్ ఇండెక్సింగ్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఏంటిది అంటే ఎప్పుడైనా సరే నెగిటివ్ ఇండెక్సింగ్ కనుక మనం చేయాలి అనుకుంటున్నాను, కొంతమంది చేస్తారనమాట ఫారినర్స్, పాజిటివ్ ఇండెక్సింగ్ చేయకుండా నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేస్తారనమాట, అంటే ఆన్ సైట్ వాళ్ళు. అలా చేసినప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఆ కోడ్ని ఏదైతే మనం తీసుకున్న లిస్ట్ ఉందో దాంట్లో లాస్ట్ ఐటమ్ ఏది ఉందో చూడండి. నేను తీసుకున్న లిస్ట్ ఏంటిది, 5, 4, 3, 2, 1 అనే ఒక లిస్ట్ ఐటమ్ తీసుకున్నాను. దాంట్లో లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఏంటి నాన్న, 1. ఆ 1 అనే ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ నుండి మనం ఏం చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ కనుక చేయాలి అనుకో, మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ లోపల లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో
ఆ ఐటెంని మనం ఏం చేయాలంటే -1 అంటే మైనస్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. -1 జీరో బిఫోర్ ఉన్న వాటినైనా నెగిటివ్ అనేది స్టార్టింగ్ ఏమవుతుందంటే నెగిటివ్ ఇండెక్సెన్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ని ఎక్కడి నుండి కౌంట్ చేస్తాం అంటే -1 నుండి కౌంట్ చేస్తాం. లిస్ట్ లోపల లాస్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ని -1 అని చెప్తాం. దాని తర్వాత వచ్చే క్యారెక్టర్ దానికి బ్యాక్ సైడ్ లో వచ్చే వెనకాల వచ్చే ఐటమ్ ఏమంటారంటే -2, తర్వాత దాన్ని -3, తర్వాత దాన్ని -4, ఆ తర్వాత దాన్ని -5 అని ఇలా నెంబర్ లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఐటమ్ ని మనం ఏం చేయాలంటే -1 గా తీసుకోవాలి. దాని ముందర ఉన్న ఐటమ్ ఏం చేయాలంటే -2, దాని ముందర ఉన్న ఐటమ్ ని -3, దాని ముందర ఉన్నదాన్ని -4, దాని ముందర ఉన్నదాన్ని -5 అనే నంబరింగ్ తో మనం ఏం చేయాలి అంటే ఇండెక్సింగ్ అనేది చేయాలన్నమాట. పొజిషనింగ్ అనేది చెప్పాలి. ఓకేనా. ఆ తర్వాత ఏంది అనేది రూల్స్ చూద్దాం. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము, ఏదైతే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్ లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ ఐటమ్ ని మనం ఏం చేయాలంటే -1 అనే కౌంటింగ్ నుండి స్టార్ట్ చేసుకొని మనం ఏం చేయాలి నంబరింగ్ అనేది చేసుకుంటా అంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది, అక్కడ లిస్ట్ ఐటమ్ లిస్ట్ వేరియబుల్ చెప్పేసి తర్వాత ఏం చేస్తాం స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి మనం తీసుకున్న ఐటము నెగిటివ్ ఇండెక్సింగ్ లో ఏ నెంబర్ తో ఇండికేట్ చేస్తుందో ఆ నెంబర్ కనుక మనం చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అదే డేటాని మనం తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలా తెచ్చుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం అనమాట. ఓకే. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది, లిస్ట్ _a అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏమేమి ఉన్నాయి అంటే 5, 4, 3, 2, 1 అనే ఇంటీజర్ రూపంలో ఉండే ఒక కొంత ఐటమ్స్ తో నాకేమైందంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ లిస్ట్ లోపల నుండి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 1 అని ఉంది చూడండి, 1 అనే ఐటమ్ ఉంది చూడండి, ఆ 1 అనే ఐటమ్ ని నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా చేద్దాం అనుకున్నాను, నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది అప్లై చేసి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా తెచ్చుకుంటాము, పెయింట్లోకి వెళ్ళాను. ఓకే. నా దగ్గర ఏముందంటే ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు నేనేం అప్లై చేయాలంటే నాకు పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది తెలియదు. ఏం చేద్దాం అనుకుంటున్నాను, నెగిటివ్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేసేసి నెగిటివ్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేసేసి నేనేం చేయాలి అనుకున్నంటే లిస్ట్ యాక్సెసింగ్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే ఎలా చేస్తామనేది చూద్దాం. దానికోసం నా దగ్గర ఏముందంటే ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఏంటిది ఎగ్జాంపుల్ ఏంటిది అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ లోపల ఐటమ్స్ ఏమున్నాయంటే ఏమన్నాయి, ఆర్ అని ఒక ఐటమ్ ఉంది ఒకటి, తర్వాత ఏముంది ఏ అని మరొక ఐటమ్ ఉంది, తర్వాత ఏముంది వి అని మరొక ఐటమ్ ఉంది, తర్వాత నాకేముంది ఐ అని ఒక ఐటమ్ ఉంది. దాంట్లో నేను నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది అప్లై చేసి ఐ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. అలా ఐ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం, హౌ టు గెట్ ఏ లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఐ అనేది మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. లిస్ట్ యాక్సెస్ నెగిటివ్ లిస్ట్ యాక్సెస్ వేరియబుల్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్ -1 ఎలా చేస్తామంటే అప్పుడు దానికి ఒక రూల్ ఉందన్నమాట. అలా తెచ్చుకోవాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లిస్ట్ లోపల లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ కి నంబరింగ్ అనేది ఇవ్వాలి. నంబరింగ్ ఏంటి, లాస్ట్ ఐటమ్ ఇది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి -1, దాని ముందర ఉన్న క్యారెక్టర్ని -2, దాని ముందర ఉన్న క్యారెక్టర్ని -3, దాని ముందర ఉన్న క్యారెక్టర్ని -4. ఇప్పుడు వచ్చేసేసింది. నేనేం చేయాలి, ఐ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. ఐ అనే క్యారెక్టర్ ఒకే ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, లిస్ట్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవాలి. లిస్ట్ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవాలి. లిస్ట్ యాక్సెసింగ్ చేయాలంటే మనకి రూల్ ఏంటిదో మనకు తెలుసు కదా. ఆ రూల్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి అప్లై చేసి తెచ్చుకుందాం. ఓకేనా. ఓకే. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఓకే. యా, ఇదే లిస్ట్ తీసుకుంటున్నాను. దాంట్లో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే నెగిటివ్ యాక్సెసింగ్ ద్వారా నేనేం చేద్దాం అనుకుంటున్నాను 4 అనే డేటాని తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, ప్రింట్ ఆఫ్
ఓకే ఏం చేయాలి? లిస్ట్ అండర్ స్కోర్ లిస్ట్ అండర్ స్కోర్ ఏం చెప్పాను? స్క్వేర్ స్క్వేర్ బ్రేసెస్ బ్రేసెస్ స్క్వేర్ తీసుకున్నాను. బ్రేసెస్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ మైనస్ ఓకే 1. -1 అని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే 4 అనే ఐటమ్ అనేది వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఓకేనా? అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందాక తీసుకున్న కోడ్ తీసుకున్నాను. ఈ కోడ్లో నాకు ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ -1 అని పెట్టాను. అప్పుడు నాకు ఐటమ్ రావచ్చు. 1. ఏమని రావచ్చు? 1 అని రావచ్చా? ఓకే ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఐటమ్స్ పెట్టుకున్నాను. 5, 3 సారీ 5, 4, 3, 2, 1 అని నాకు ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఏం చేశానంటే లిస్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్లో -1 అని పెట్టాను. అప్పుడు నాకు ఏం రావచ్చు అంటే ఆ లిస్ట్ లోపల ఉన్న లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడ నుండి నెగిటివ్ ఇండెక్సింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ నుండి ఇండెక్సింగ్ అనేది చేస్తాను. ఆ ఇండెక్సింగ్ అనేది లాస్ట్ క్యారెక్టర్ ఏం చేస్తాను అంటే -1 అని చెప్తాను అనమాట. అప్పుడు నాకేమైందంటే ఆ ఒక్కటి వచ్చేసేసింది. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరొక ఎగ్జాంపుల్ ఏమైనా ఉందంటే నేను ఇక్కడ కోడ్ కనపడుతుంది చూడండి. దాంట్లోండి నాకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఐటమ్స్ ఏమన్నాయి అంటే 5, 4, 3, 2, 1 అని ఉన్నాయి. దాంట్లో నేను ఏం చేద్దాం అంటే లోపల ఐటమ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో నాకు 4 అనే ఐటమ్ ఏదైతే ఉందో లిస్ట్ ఐటమ్ ఆ ఐటమ్ని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి? స్క్వేర్ బ్రేసెస్ లో -4. -4 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఆ లిస్ట్ లోపల నుండి ఏమైంది 4 అనే ఐటమ్ ఇంటీజర్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ మాత్రమే రావడం అనేది జరిగింది. అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 4 అని వచ్చింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే పాజిటివ్ ఇండెక్సింగే కాకుండా ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద మనం ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక లిస్టులో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఐటమ్ ఆ ఐటమ్ కాడ ఉన్న క్యారెక్టర్ ఏం చేయాలంటే -1 నుండి పొజిషనింగ్ అనేది సెట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.